సర్కార్లో 2 ఏళ్లుగా బిల్లులు రాక మన ఊరు మనబడి సివిల్ కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అప్పుల పాలై తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని తనను కలిసి గోడు వెళ్లబోసుకున్నారని చెప్పారు. కేసీఆర్ హయాంలో పేద విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మనబడి పనులకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 1500 మంది చిన్న కాంట్రాక్టర్లకు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా కక్ష సాధిస్తోందన్నారు. అప్పులు తెచ్చి పనులు చేసిన కాంట్రాక్టర్లు మిత్తిలు కట్టలేక రోడ్డున పడ్డారని చెప్పారు. అప్పుల బాధతో ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోవటం అత్యంత బాధాకరమన్నారు హరీష్ రావు. చిన్న కాంట్రాక్టర్లకు పైసలు లేవంటున్న ప్రభుత్వం పెయింటింగ్ బెంచీలు సరఫరా చేసిన బడా కంపెనీలకు మాత్రం రాత్రికి రాత్రే 100 కోట్లు ఎలా విడుదల చేసింది? కమిషన్లు ఇవ్వరనే ఈ చిన్న కాంట్రాక్టర్లను బిల్లును సీఎం రేవంత్ గాలికి వదిలేశారా అంటూ నిప్పులు చెరిగారు. తమ బిల్లుల కోసం కాంట్రాక్టర్లు ప్రజావాణిలో మొరపెట్టుకున్న విద్యాశాఖ అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా ఫలితం లేదని మండిపడ్డారు. సీఎం అపాయింట్మెంట్ ఇవ్వరు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను వేడుకున్నా స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి సచివాలయంలో ఆర్థిక మంత్రి ఛాంబర్ ఎదుట శాంతియుతంగా నిరసన తెలిపితే వారిపై అక్రమ కేసులు బనాయించడం ఈ ప్రభుత్వ దుర్మార్గానికి పరాకాష్ట అన్నారు హరీష్ రావు. ప్రభుత్వం నిర్లక్ష్యంపై శాసన మండలి చైర్మన్ మండలి సాక్షిగా ఆవేదన వ్యక్తం చేశారు. మన ఊరు మనబడి బిల్లులు ఇవ్వకపోవడంతో పనులు ఆగిపోయాయని, తమ సొంత ఊరి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారని చెప్పారు. బిల్లులు విడుదల చేయాలని తాను స్వయంగా ముఖ్యమంత్రిని కోరినా బిల్లులు విడుదల చేయకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు హరీష్ రావు. కనీసం ఇప్పుడైనా మన ఊరు మనబడి కోసం ఆర్థిక శాఖ నుంచి విద్యాశాఖకు వచ్చిన నిధులైనా ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న సివిల్ కాంట్రాక్టర్లకు చెల్లిస్తారా, లేక ఆ డబ్బును కూడా బడా కాంట్రాక్టర్లకే కట్టపెడతారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వెంటనే 1500 మంది పెండింగ్ బిల్లులను విడుదల చేసి వారిపై పెట్టిన అక్రమ కేసులను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.